తమకు ఓటు వేయకపోతే సంక్షేమ పథకాలను నిలిపివేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను బెదిరిస్తోందని ఆరోపించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇక హైడ్రా పేరుతో కాంగ్రెస్ నేతలు బిల్డర్లను బెదిరించి కోట్లు దోచుకుంటున్నారని, ఆ డబ్బును ఉప ఎన్నికల్లో గెలవటానికి పంచాలని రేవంత్ కుట్ర చేస్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఇల్లు కూలగొట్టడమేనా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి మోడీ కనుసన్నల్లో పనిచేస్తున్నారని, మైనార్టీలు ఈ నిజాన్ని తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. రేవంత్ రెడ్డి ఉప ఎన్నికల్లో గెలిచేందుకు అడ్డదారులు తొక్కుతున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అప్పులపై నెట్టి తప్పించుకోవాలని చూస్తుందని విమర్శించారు. ఇటీవల గణేష్ నిమజ్జనానికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డిని ప్రజలు ఏమాత్రం పట్టించుకోలేదని, ఇది ప్రభుత్వంతో ప్రజలు డిస్కనెక్ట్ అయ్యారని నిదర్శనమని పేర్కొన్నారు మాజీ మంత్రి కేటీఆర్. ఇది ఒకరి ఎలక్షన్ కాదు, ఒక పార్టీ ఎలక్షన్ కాదు, ఎవరిది వాళ్ళే మనం అనుకోవాలి. మనమే క్యాండిడేట్ అనుకోవాలి, మనమే జిద్దు మీద కొట్లాడాలి. కొట్లాడు కూడా ఎవరి మీద కొట్లాడుతున్నాం మనం? అవతల ఎవరైనా మంచోళ్ళు ఉన్నారా? రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలా ఎవడు నిలిచుంటేంది? ఇప్పుడు సోహెల్ భాయ్ చెప్పిండు 5-6 పేర్లు, ఈయననట గాయనట. ఏం చెప్తారు వాళ్ళు? లెక్క పైసలు దంచుతుండ్రు. హైడ్రా పేరు చెప్పి భయపెట్టుకుంటా బిల్డర్ల దగ్గర పైసలు గుంజుడు. ఏ బిల్డర్ను ఆడ దొరుకుతాడా? నీ ఇల్లు గుల కొడతాం, నీ బిల్డింగ్ గుల కొడతాం అని బెదిరించుడు, పైసలు గుంజుడు, అడ్డమైన పైసలు సంపాదించుడు. వాళ్ళు ఏమనుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు? పైసలు వారేద్దాం, అంత జుబ్లీల్స్ అంటే పేరుకు జుబ్లీల్స్గా అంత గరీబోళ్ళే ఉన్నారు, ఓటుకు 5,000 వంచుదాం. ఏముంది, ఓటుకు 5,000 వంచితే గెలవమా అని టెంపర్ వాళ్ళకు. మంచి పనులు చేసింది అయితే ఏం లేదు.